హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదిగో ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఫంక్షన్ అంటే చాలా చిన్నగా జరిగిందిలేండి, పెద్ద ఫంక్షన్ ఏం కాదు. యాక్చువల్లీ మా ఇల్లు అంటే ఇది మా ఇల్లు కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసాము. ఎందుకు అంటే వాళ్ళ ఇంటికి చిన్న పాప వస్తుంది. అంటే ఐ మీన్ డెలివరీకి వెళ్ళిందనమాట. మా ఫ్రెండ్ డెలివరీకి వెళ్ళి తను వచ్చింది పాపని తీసుకుని. అప్పుడు మేము ఇలా అరేంజ్ చేసాము. తను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు. సో తనే మొత్తం అయితే ఇట్లా ఉండాలి అని చెప్పి తనే అరేంజ్ చేసింది. నేను హెల్ప్ చేశాను. ఇది ఇట్లా కొన్ని చాలా మార్నింగే వెళ్ళి మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ అవి తెచ్చేశారు. తెచ్చిన తర్వాత తను ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ చేసింది. ఎందుకంటే మార్నింగే వేస్తే వాడిపోతాయి కదా పూలు అనేవి. తన పేరు వచ్చేసి రూపస్వి, పాప పేరు వచ్చి రూపస్వి. అందుకని ఈ విధంగా రాసాము. డబల్ కలర్ తోటి అవన్నీ పైవన్నీ వచ్చేసి బంతిపూలు, కింద వచ్చేసి గులాబీ పూలు అండ్ బంతిపూలు కలిపి ఇట్లా డబల్ కలర్గా రాసాము. చాలా హైలైట్ అయ్యింది. డెకరేషన్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది టేబుల్ పైన మిగిలిపోయిన పూలన్నీ పెట్టి అలా అరేంజ్ చేసాము. అక్కడ ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఏమైనా పెడదామని. సో ఇది వీడియో, ఇది మొత్తం అయితే ఇలానే ఉంటుంది, అంటే దీనికి సంబంధించింది అనమాట. అయితే ఏమైందంటే ఈ వీడియో షూట్ చేసి అయితే కొద్ది రోజులు అవుతుంది, కానీ నాకైతే అస్సలు టైం కుదరట్లేదండి. ఎందుకంటే మా ఇంటి పక్కన వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, హౌస్ కన్స్ట్రక్షన్ అనేది. సో ఆ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటి రంజాన్ మాసం ఉంది కదా, వాళ్ళది అజా అని సంథింగ్ ఏదో చేస్తారు, వాళ్ళు ప్రేయర్ చేస్తారు కదా. సో అక్కడ మా పక్కనే కూడా మాకు దగ్గరలో మసీద్ అనేది ఉంది. సో వాళ్ళది కూడా కొంచెం ఎక్కువ సౌండ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఐ మీన్ మైక్ పెడుతున్నారు, చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. సో ఆ సౌండ్స్ అన్నీ ఇక్కడికి వినిపిస్తాయి అని చెప్పేసి నేను ఇన్ని రోజులు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. ఎప్పుడెప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామా, ఎప్పుడెప్పుడు ఈ వీడియో పోస్ట్ చేద్దామా అనేసి అయితే నాకు ఉంది. సో ఎలాగో అలాగా టైం వీలు చూసుకుని నేను ఇంక ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేయాలి, ఇంకా లేట్ అవ్వకూడదు ఈ వీడియో అనేది, ఇప్పటికీ చాలా లేట్ అయింది అనేసి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా డోర్ దగ్గర నుంచి బెడ్రూమ్ దాకా ఈ విధంగా హార్ట్ సింబల్ ఇచ్చేసాము. అది ఈ డెకరేషన్ వచ్చేసి ఇది నేనే చేశాను. గుమ్మానికి లిల్లీ పూలు అండ్ గులాబీ పూలు గుచ్చి, ఇంకా టైం లేదు, లేకపోతే ఇంకా నిండుగా గుచ్చిదాం అనుకున్నాను. సో టైం లేదు, అందుకని లైట్గా 4-5 లైన్స్ తోటి చేసేసాం డెకరేషన్ అనేది. ఇక్కడ గులాబీ పూలు, బంతి పూలు అండ్ మనకి సెంటు గులాబీ అంటారు కదా, ఈ సైడ్ వేసినవి సైడ్ పెట్టినవి సెంటు గులాబీ, లోపల వేసినవి మాత్రం డార్క్ థిక్ ఉంటాయి కదా మనకి, రెడ్ కలర్ రోజెస్ పెద్ద పెద్దవి అవన్నమాట. అవి చాలా లావుగా ఉన్నాయి, చాలా తిక్కుగా ఉంది. పెట్టలు కూడా చాలా బాగా వచ్చాయి. మంచి ఫ్లేవర్ అయితే ఇల్లంతా సెంటు గులాబీ ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మా వాళ్ళు అయితే చాలా ఎక్సైట్ అవుతున్నారు. పాప 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 అని చెప్పేసి తనని చూడాలి, ఇంకా రాలేదా అని చెప్పేసి డెకరేషన్ చేసేలోపు వాళ్ళు ఈవినింగ్ వచ్చిందనమాట. వీళ్ళు ట్యూషన్కి వెళ్ళొచ్చి స్నానం చేసేసి నైట్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి వచ్చారనమాట, ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. ఇది నెమలికలు ఉంటాయి కదా, అవి గోడకు పెడదామని చెప్పి, యాక్చువల్లీ ఆ గోడకు ఉండేవంట, పెయింట్స్ వేసినప్పుడు తీసేశారు. సో నేనేమన్నానంటే ఒక 1 or 2 చాలా ఉన్నాయి, 10 దాకా ఉన్నట్టున్నాయి, 10-15 దాకా ఉన్నట్టున్నాయి. అయితే నేను 1 or 2 ఇక్కడ పెడదాము అని చెప్పేసి అన్నాను. అంటే తీసుకొచ్చారు, కానీ అది పెట్టడానికి అవ్వలేదు, ప్లాస్టర్ కనిపించలేదు. సో పక్కన పెట్టేసాం. ఈ లోపు వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళకి దిష్టి తీయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ వీళ్ళని ఇక్కడే నిలబెట్టేసాం. ఏమైందంటే ఆ పాపది ఫుట్ ప్రింట్ కోసం అని చెప్పేసి ఒక కలర్ అనేది తీసుకున్నారు, అంటే కుంకుమ లాంటిది తీసుకున్నారు. దానికోసం వెయిటింగ్ అనమాట. అది బ్యాగ్లో ఎక్కడో ఉండిపోయింది, అది కనిపించలేదు. సో అది వెతికి వాళ్ళ బ్యాగ్ కింద కార్లో వదిలేశారు. కార్లో నుంచి పైకి వచ్చిందంట ఆ బ్యాగ్, మళ్ళీ పైకి తీసుకొచ్చారంట. కిందకి వెళ్ళి వెతికి మళ్ళీ ఆ బ్యాగ్ పైకి వచ్చిందని తెలిసి పైన వెతికేసరికి లేట్ అయిపోయింది ఆ రోజు. సో అక్కడ కాసేపు నిలబెట్టేసాం వాళ్ళని, రావద్దు అని. ఆ బుజ్జని చూడండి ఎంత క్యూట్ ఉందో కదా, అది అసలు ఆగట్లేదు, కిందకి దిగుతాను పాకుతాను అంటున్నట్టుంది, అస్సలు ఆగట్లేదు. కానీ భలే యాక్టివ్గా ఉందనమాట. ఇక్కడ పేపరు తన ఫుట్ ప్రింట్ వేయటం కోసం పెట్టామన్నమాట. ఫైనల్లీ అదైతే దొరికిందనమాట, కలర్ బాటిల్ అయితే దొరికింది. అంటే ఇది తొందరగా వదిలిపోతుంది, మంచి కలర్ అంటారనమాట. అంటే మనకి బయట మార్కెట్లో దొరికే పిచ్చి కలర్స్ అయితే కాదు, కుంకుమ లాంటిది.
మంచి స్మెల్ కూడా బాగా వచ్చింది. అయితే ఇది తొందరగా ప్రింట్ అనేది బాగా పడుతుంది, లైట్‌గా పడదు అని చెప్పేసి ఇది తీసుకొచ్చారు ఊరు నుంచి. వాళ్ళతో పాటే తెచ్చుకున్నారు. సో, మేము ఇలా అరేంజ్ చేసామనమాట. దాన్ని కొంచెం వాటర్‌లో కలిపేసేసి, మిక్స్ చేసేసి డార్క్‌గా దాంట్లో మిక్స్ చేసేసాము. అండ్ ఇంకొక పళ్ళెంలో గూడా నేను పక్కన ఇదొచ్చేసి పా పారాణి వాటరు. అంటే 2 పారాణికి సంబంధించినవే. బట్ ఇది ఇది వేరే మెటీరియల్, అది వేరే మెటీరియల్. ఇది దిష్టి తీసుకోవడం కోసం కలిపాము. అదొచ్చేసి ఫుట్ ప్రింట్స్ కోసం కలిపామనమాట. వాళ్ళ పాదాలు లైఫ్ లాంగ్ వాళ్ళు దాచుకుందామని చెప్పేసి ఇలా అరేంజ్ చేశారు. అయితే పాప వస్తుందని చెప్పేసి మేము ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టాం. బట్ ఇదొక్కటి లేట్ అయింది. సో, డెకరేషన్ అంతా కూడా చేసేసాము. నేను ఆఫీస్ నుంచి వచ్చి వెళ్ళాననమాట. వాళ్ళ ఇంటికి కాల్ వస్తే ఇలా వస్తున్నారు రండి అంటేనే నాకు కూడా చాలా ఎక్సైట్ అయింది. ఎందుకంటే ఆ పాపకి ఆల్మోస్ట్ 6 మంత్స్ కంప్లీట్ అయ్యి 7th మంత్‌లో వచ్చినట్టుంది. సో, అందుకు ఇక్కడ గడపను కూడా మేము పూలతో కప్పేసాము. ఇక్కడ ఏంటంటే చిలకలు కట్టాము. ఇది ఏమంటారు, డోర్‌కి చిలకలు కట్టాము. అది కూడా అది ఒకటి ఊడిపోతే ఇక్కడ మా హస్బెండ్ దానికి ట్రై చేస్తున్నారు. బట్ అవ్వట్లేదు అది. అది అస్సలు ఆగలేదు. ఇంక చివరికి వదిలేసాము అలానే. కొంతసేపు ఉంటుంది, తర్వాత ఊడిపోతుంది. సో, ఇక్కడ ఇదొచ్చేసి డోరు. అది గేట్. గేట్‌కి డెకరేషన్ ఏదో లైట్‌గా చేశారు. ఇంకా పెద్దగా అవ్వలేదనమాట. సో, ఇక్కడ పేపర్స్ పెట్టాం కదా! తన ఫుట్ ప్రింట్స్ కోసం. ఎక్కడ తీద్దాం అనేది డిస్కషన్ జరుగుతుంది. ఇది ఇక్కడ గేట్‌లోనే పెట్టిద్దామా? లేదంటే మెయిన్ ఎంట్రన్స్‌లో పెట్టిద్దామా అనేది డిస్కషన్ జరుగుతుంది. సో, మొత్తానికైతే ఇక్కడే పెట్టిచ్చేసాము. అది పాదాలు అందులో ముంచి పేపర్ మీద పెట్టించామనమాట. చాలా బాగా వచ్చింది. ఇది ఒక థాట్. వాళ్ళు అలా అనుకున్నారు. ఇది ఇంకొకసారి ముంచి పెట్టాల్సింది. బట్ మర్చిపోయాడు తను. మళ్ళీ పెట్టిద్దామంటే ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి వద్దు అంటున్నాను నేను. కింద పెట్టించారు. కింద పెట్టిస్తే ఏమైందంటే ఆ కాళ్ళకి ఆ గులాబీ రేకులన్నీ ఆ వెట్నెస్‌కి అంటుకుపోయాయి అనమాట. అంటుకుపోతే ఇంకా పాపకి చిరాకొచ్చి ఒకటే ఏడుస్తుంది. ఏడిస్తే ఇంకా తీసేసారనమాట. ఇంకా ఏడుస్తారు కదా వాళ్ళు, చిరాకొచ్చింది. కాళ్ళ నిండా చూడండి గులాబీ రేకులు ఎలా అంటుకుపోయాయి కింద వేసినవి. బాగా వచ్చింది కదా! డెకరేషన్ అయితే మీరు కూడా చూడొచ్చు. గులాబీ పూలు, బంతి పూలు, రెడ్ రోజ్, సెంటు గులాబీతోటి ఇట్లా ఇచ్చాము. ఇట్లా చేసాము డెకరేషన్ అంతాను. ఇక్కడ వాళ్ళ అత్తయ్య, ఆంటీ అనమాట. ఆ ఆంటీ దిష్టి తీస్తున్నారు పాపకి, తనకి, ఆయనకి. దిష్టి అలా పైనుంచి కింద వరకు తీయాలండి. దిష్టి అనేది ఎందుకు తీస్తారంటే మన చుట్టూ ఒక ఆరా లాంటిది ఉంటుందంట. సో, అది పోవటం కోసం తీస్తారు. అది ఊరికి మొక్కల దగ్గర తిప్పితే కుదరదండి. ఆరా అంటే మన చుట్టూ, మన బాడీ చుట్టూ ఉంటుంది. సో, దాన్ని క్లియర్ చేసుకోవటం కోసం దిష్టి అనేది మనకి వెనకటి నుంచి కూడా పెట్టారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ అందరూ నమ్ముతాము, ఎందుకో తెలీదు. ఇది దిష్టి తీసి ఆంటీ బొట్టు పెట్టేసి అది పారబోయటానికి వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ ఇంట్లో ఆ పాప ఫస్ట్ బేబీ అండి. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్‌తో ఉన్నారు. మాకైతే ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా, ఎప్పుడెప్పుడు ఆడిద్దామా అని అయితే ఉంది. సమ్మర్ కాబట్టి కాటన్ ఫ్రాకు ఫ్రీగా ఉండేది వేసుకున్నారు. ఎందుకంటే పిల్లలు ఇరిటేషన్‌తో ఏడ్చేస్తారని. చాలా సింపుల్‌గా బాగుంది కదా డ్రెస్ కూడాను. చాలా ఈజీగా ఉంది ఎత్తుకుంటానికి. ఐ మీన్ తనకి ఉంచుకుంటానికి బాగుంది. ఫ్రాక్ అసలు ఏడవలేదు. తర్వాత ఫ్రాక్ మారుద్దామని చెప్పి ట్రై చేసాము. అది కూడా వీడియోలో ఉంటుంది చూడండి. అలా మెల్లమెల్లగా నడిపిద్దామని ట్రై చేస్తే అది నడవట్లేదు అనమాట. అక్కడే నుంచొని చూస్తుంది. సో, మామూలుగా పడుకోబెట్టేసాము. ఆ పెటల్స్ అవన్నీ పడుకోబెడితే పాకుద్ది అనుకుంటే పాకకుండా చూస్తుంది. ఆ పూలతో ఆడుకుంటుంది. మధ్య మధ్యలో నోట్లో పెట్టేసుకుంటుంటే నోట్లో పెట్టుకోకుండా చూస్తున్నాం, మేము తీస్తున్నాము. ఇంతే ఫ్రెండ్స్. పాప చాలా క్యూట్గా ఉంది కదా! మా ఇంట్లో మా ఇల్లు అని ఎందుకన్నానంటే మేము వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 10 years బాండింగ్. సో, అలా ఉంటుంది. మా ఇల్లు వాళ్ళ ఇల్లు వేరు వేరు అనుకోము మేము. ఏ ఫంక్షన్ ఉన్నా కూడా కలిపి చేసుకుంటాము. మేము వెళ్తాం అనమాట వాళ్ళ ఇంట్లో. కంపల్సరీ మమ్మల్ని పిలుస్తారు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరు చూసి ఎంజాయ్ చేయండి.
తిను ఇంకొక ఫ్రెండ్ అండి. వీళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో, వీళ్ళొస్తున్నారు పాపొస్తుంది అంటే. సో, ఇక్కడ ఏంటంటే చిలక కట్టారు. అది పట్టుకో, పట్టుకో చూడు, చూడు అంటుంటే ఫోటోస్ తీస్తున్నారు వాళ్ళ హస్బెండ్. సో, ఫోటోస్ కోసం అని చెప్పేసి అక్కడ నిలబెట్టు, పట్టుకో, పట్టుకో అంటుంటే అది పైకి చూసింది ఒకే ఒకసారి ఒకలాగా లాగిందనమాట. అది ఊడొచ్చేసింది. అది అక్కడ ఎందుకంటే మేకు లాంటిది ఏం లేదు. జస్ట్ స్టిక్ చేశారు అంతే పూలు. సో, అందుకని ఒక లాగంగానే వచ్చేసింది. ఆ పాప చేసే ముద్దు ముద్దు పనులు వాళ్ళ అమ్మ చూసుకుంటూ ఈ సైడ్ మురిసిపోతుందనమాట. నాకు కూడా అది క్యాప్చర్ చేయాలనిపించి క్యాప్చర్ చేశాను. సరే ఇంకా కొన్ని ఫోటోలు తీద్దాము కూర్చోండి అని చెప్పేసి ఆ చైర్స్‌లో కూర్చోమన్నాము. ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారనమాట. వాళ్ళు కూర్చోబెట్టి ఈ పూలన్నీ కూడా వాళ్ళ మీద వేయటానికి అంటే ఫోటో షూట్ కోసం అనమాట. ఫొటోస్‌లో బాగా వస్తాయని చెప్పేసి ఇట్లా పూలు పైనుంచి వేస్తాం కదా! అలా వేసి ఫోటోలు తీద్దామని చెప్పేసి పూలైతే బాగానే మిగిలిపోయాయండి. గులాబీ పూలు అండ్ లిల్లీ పూలైతే మిగిలిపోయాయి. అవి రేకుల కింద తుంపేసి ఆ ఫోటో కోసం అని చెప్పేసి ఇట్లా పైకి వేద్దాము అన్నట్టుగా ప్లాన్ చేసాము. సో, ఇక్కడ కొన్ని ఫోటోలు తీశారు. సో, ఆంటీ, అంకుల్ వాళ్ళేమో కొంచెం అక్షింతలు అవి వేసినట్టున్నారు. అయితే అది అసలు ఆగట్లేదు. ఇంకా చాలా పాపం మార్నింగ్ జర్నీ చేసి ఈవినింగ్ దాకా వచ్చారన్నమాట. కొంచెం దూరము ఇల్లు. ఆంధ్ర, ఇది తెలంగాణ కదా! సో, లేట్ అయింది. ట్రాఫిక్ వల్ల కూడా చాలా లేట్ అయిపోయింది. అది కొంచెం చిరాకు వచ్చేసిందనమాట బుడ్డదానికి. ఎప్పుడెప్పుడు పడుకోబెడదామా, పడుకుందామా అన్నట్టుంది వాళ్ళ అమ్మకిని, తనకిని. అంటే వాళ్ళ చిరాకు అలా ఉందనమాట. ఎండలు కదా బాగాను, సమ్మర్ కదా, హీట్ ఎక్కువ ఉంది. మా వాడు ప్రిపరేషన్ అనమాట. ఆ పూలు అట్లా వెయ్యాలి టైంకి ఒక ఫోటో తీసేటప్పటికి అని చెప్పేసి ప్లాన్ చేసాము. బట్ ఆ పూలు వేసేటప్పటికి ఫోటో రావట్లేదు. పూలన్నా కింద పడిపోతున్నాయి. లేదు అంటే ఫోటో అన్నా లేట్‌గా క్లిక్ అవుతుంది. సో, అలా 2, 3 అటెంప్ట్స్ అయితే జరిగాయి. రావట్లేదనమాట. అయ్యో! రాలేదు టైంకి అని చెప్పి అనుకుంటాం. మళ్ళీ ఎళ్లి కొంచెం పూలు పట్టుకుంటాం. మళ్ళీ ఆ పూలతోటి వేయిద్దాము. ఫోటోషూట్‌కి ఇదిగో ఇక్కడ ఫ్రాక్ ఏద్దాం అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చింది. అస్సలు వేయించుకోలేదండి. ఆ ఫ్రాక్ చూస్తేనే కొంచెం ఇరిటేషన్ వచ్చేసింది. అస్సలు వేయించుకోలేదు. మొత్తానికి తర్వాత ఎలాగోలా వేసేసాము. అసలు ఆగలేదు. ఏడ్చేసింది. అంటే తెలుస్తుంది సమ్మర్ కదా! హీట్ ఎక్కువుండి బాగా వేడొచ్చేసింది. చాలా అక్కడికి పాపం 2 బెడ్‌రూమ్స్‌లోనూ ఏసీలు ఆన్ చేసేసి డోర్స్ ఓపెన్ పెట్టేసాము. ఎందుకంటే ఏసీ బయటికి హాల్లోకి కూడా వస్తదని చెప్పి. చాలా వరకు అయితే హాల్ అయితే చల్లబడిపోయింది. బట్ పిల్లలు కదా అండి వాళ్ళు. వాళ్ళకి అంత అవి డ్రెసెస్ అనేవి కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయి. నెట్ ఫ్యాబ్రిక్ అవన్నీవి. మనం కాటన్‌వి లైట్ వెయిట్‌వి వాళ్ళకి వేస్తేనే వాళ్ళకి కొంచెం హాయిగా ఉంటుంది. వాళ్ళ చిన్న ప్రాణము. అయితే మొత్తానికి డ్రెస్ అయితే వేసాం. కొన్ని ఫోటోస్ వరకు ఉంచి తర్వాత తీస్తామండి. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. తనకి అప్పటికే చిరాకొచ్చి ఏడుస్తా ఉంది. జస్ట్ కొన్ని ఫోటోస్ వరకు మాత్రం ఉంచేసి తర్వాత తీస్తాము. ఇక్కడ మా హస్బెండ్ ఆ పూలు ఎట్ ఏ టైమ్ ఆ ఫోటోకి క్యాప్చర్ అవ్వాలని చెప్పి పట్టుకొని రెడీగా ఉన్నారు. అది వేసేటప్పుడు కరెక్ట్‌గా ఫోటో తీసింది. లాస్ట్‌కి ఫైనల్‌కి ఒక 2, 3 ఫోటోస్ అయితే వచ్చాయి. హమ్మయ్య! అనుకున్నాం అనమాట. ఎందుకంటే పూలు అయిపోతున్నాయి కానీ ఫోటో అయితే రావట్లేదు. ఇక్కడ అలా కొంతసేపు కూర్చోబెట్టేసి ఫోటోస్ అవి తీసాము. రకరకాలుగా పూలతోటి అవి వేసి చాలా రకాలుగా ఫోటోస్ అయి తీసాము. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అంకుల్ వాళ్ళ డ్యాడ్ అనమాట. ఆ అబ్బాయి వాళ్ళ డ్యాడ్. సో, అక్కడ చిలక గుమ్మానికి కడితే ఊడిపోయింది కదా! దాన్ని కట్టాలని ట్రై చేస్తున్నామనమాట అందరం. ఊడిపోయినప్పుడల్లా. ఇది బెడ్‌రూమ్‌లోకెళ్ళేటప్పుడు కాసేపు ఆపి కొంతసేపు ఇక్కడొక ఫోటోలు తీసాము. ఫోటోషూట్ లాగా చేసాము. సో, ఈ ఆర్చి ఇదంతా వచ్చేటట్టు ఆ మిడిల్‌లో నుంచి తీసేటట్టు ఏదో ప్లాన్ చేసాము. కానీ పాపం దానికి ఆ ఫ్రాక్ అయితే చాలా చిరాకొచ్చేస్తుంది. నడిపించుకుంటూ బెడ్‌రూమ్‌లో చూసారు కదా ఎట్లా డెకరేట్ చేసామో, ఆ బెడ్‌రూమ్ దాకా ఊరికే ఒక 2 అడుగులు వేసినా మంచిగొస్తాయని చెప్పి ఫోటోస్ ఏదో ట్రై చేస్తే పాపం ఏడుస్తుంది. ఇంక సర్లే అని చెప్పేసి ఫాస్ట్‌గా ఇంకెక్కువ సేపు ఏడిపిచ్చొద్దులే అని చెప్పేసి ఫాస్ట్‌గా నడిపిచ్చేసాడు వాళ్ళ డ్యాడీ. చూడండి ఎలా ఏడుస్తుందో పాపం. ఆ ఫ్రాక్ అయితే చాలా బావుంది. బట్ వాళ్ళకి అట్లాంటివి గుచ్చుకుంటాయి కదా! వింటర్ అయితే ఏమో గానీ ఇంక సర్లే అని చెప్పేసి తీసుకొచ్చేసాం బెడ్‌రూమ్ మీదకి. తీసుకొచ్చేసి దానిపైన కొంతసేపు కూర్చోబెట్టి కొన్ని ఫోటోలు తీశారు. తర్వాత ఇంక అది ఆకలేసి ఏడుస్తుంటే దానికి ఇంక ఏడుపు ఎంతసేపటికి ఆగకపోయేసరికి
పాలు పట్టాము. పాలు పట్టిన తర్వాత అప్పుడు కొంచెం ఊరుకుందనమాట. మళ్ళీ నార్మల్‌గా వచ్చేసింది. నార్మల్‌గా వచ్చిన తర్వాత ఇక్కడ ఈలోపు మేము ఫుడ్ అరేంజ్‌మెంట్స్ చేశారు ఆంటీ. నైట్ డిన్నర్ చేసి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ ఇది రైస్ అండ్ కేక్ బేక్ చేసుకోవచ్చు. రైస్ వండుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు. అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇందులో. అన్నీ చేసుకోవచ్చు. అయితే ఇది నేను ఊరికే షూట్ చేశాను. చాలా రకాలున్నాయి అని చెప్పేసి ఇదేదో బావుంది అని. చాలా బానే వర్క్ చేస్తుందంట. అన్నీ మనం పెట్టేసేసి టైం సెట్ చేసేస్తే అదే కుక్ చేసేస్తుందంట. ఏదో బావుందిలే అనుకున్నాను నేను. తొందరగా అయిపోతుంది కదా! అయితే అందరికీ రైస్ ఇందులో వండేశారనమాట. తర్వాత కర్రీ ఏమో సెపరేట్‌గా తీసుకున్నారు. సరే ఇది నేను ఒకసారి తీసుకుందాము, చూద్దాము అనుకున్నాను. సరే ఓకేలే అని చెప్పి వదిలేసాననమాట. అయితే ఇక్కడ అన్నంలోకి అదే సాంబార్‌లోకి ఆహ్, ఇవి వడియాలనమాట. వడియాలైతే అవి పట్టలేదు గిన్నెలో. పెద్ద బాండీ మూకుడు లేదనమాట. అదే ఐ మీన్ అవైలబుల్‌లో లేదు. సో, పట్టవని చెప్పేసి ఆంటీ వడియాల్ని, పాపడ్స్‌ని ఇట్లా కట్ చేశారు. ఇవి హోమ్ మేడ్ అంటండి. అవి రెడ్ కలర్‌వేమో టమాటాకి సంబంధించిన టమాటాతో చేసిన వడియాలంట. ఇవేమో నార్మల్ వడియాలు. అయితే అవి కలర్ కాదండి. కలర్ అనుకోవద్దు. టమాటా వల్ల అవి ఆ కలర్ వచ్చాయంట. దాన్ని ఏం చేశారంట ఆంటీ, ఆ పెద్ద పెద్ద వాటిని 4 పీసెస్ కింద కట్ చేశారు. అంటే ఐ మీన్ ఇరిపారు. ఇరిపితే అది అట్లా వచ్చిందనమాట. లంచ్‌లో డిన్నర్‌లోకి పక్కన క్యారెట్ హల్వా కూడా చేశారు. అది కూడా టేస్ట్ బాగొచ్చింది. ఇది వడియం అయితే ఇంతుందండి. చాలా పెద్దగుంది. పెద్దగొచ్చింది. పట్టవని చెప్పేసి 4 పీసెస్ చేశారనమాట. ఇదండి లంచ్‌లోకి ఆంటీ ఆ రోజు కర్రీస్, ఫ్రైస్ అన్నీ చేశారు. మేము ఈ ఫోటోస్ ఇవన్నీ తీసుకునేలోపు అన్నీ చేశారు. ఇది మిర్చి ఇక్కడ ఆనియన్, మిర్చి ఏమేమో కూడా వేశారు. టేస్ట్ అయితే వడియాలు చాలా బావుంది. ఇది ఫుల్ అనమాట. ఇంతుంది. దాన్ని కట్ చేశారనమాట. డిన్నర్ అయిపోయిందండి. డిన్నర్ అయిపోయిన తర్వాత తనది బర్త్‌డే ఉంది. తను కూడా మా ఫ్రెండే. అయితే బర్త్‌డే సెలబ్రేట్ చేసాము. యాక్చువల్లీ 12 వరకు ఉండమని అన్నాము. అయితే వాళ్ళకి 12కి వేరే ప్లాన్స్ ఉన్నాయంట. వాళ్ళు వేరే చోట ఉంటారు. అందుకని వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చుట్టాలు కూడా వెయిట్ చేస్తుంటారు కదా! చుట్టాలు ఎవరో వచ్చారంట వాళ్ళ ఇంటికి. సో, వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ కేక్ కటింగ్ చేసేసి వెళ్ళిపోతాము అన్నారు. అప్పుడు కేక్ తెప్పించారు. కేక్ తెప్పించినప్పుడు తొందరగా కేక్ కట్ చేసేసి చాలా దూరం వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవటానికి ప్లాన్ చేశారనమాట. ఇక్కడ అందరం మేము డిన్నర్ చేస్తున్నాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ తన కేక్ కట్ చేసేసింది. కేక్ కట్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇది కూడా ఒక మూమెంట్ లాగా ఉంటుందని చెప్పి షూట్ చేశాను. యాక్చువల్లీ ఏమైంది అంటే ఇది నేను షూట్ చేయలేదు. చూసారు కదా, నేను అక్కడ తిరుగుతూ ఉన్నాను. ఇది మా అమ్మాయి షూట్ చేసింది. బట్ తను ఫోన్ నిలువుగా పెట్టి తీసేసింది. సో, అందుకని క్లిప్పింగు ఇలా వచ్చిందనమాట. తను విక్రము వాళ్ళ హస్బెండ్ అనమాట. సో, ఇలా ఎంజాయ్ చేస్తూ ఒకరోజైతే మా డే ఇలా గడిచిపోయిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం. చాలా చాలా నచ్చింది మాకైతే ఈ మూమెంట్. ఆ పాపతో చాలా బాగా ఆడుకున్నాము. ఇలా బర్త్‌డే కూడా సెలబ్రేట్ చేసాము. యాక్చువల్లీ 12 వరకు ఉంటే మిడ్‌నైట్ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. బట్ కుదరలేదు. సో, ఏదైనా ఓకే. అందరం ఎంజాయ్ చేసాం కాబట్టి తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.